పూరుడి వంశంలో దుష్యంతుడు అనేవాడు పుట్టాడు. దుష్యంతుడికి విశ్వామిత్రుని కుమార్తె అయిన శకుంతలకు వివాహం జరిగింది. వారిద్దరికీ భరతుడని అతి చక్కని కొడుకు కలిగాడు. విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగిందంటే, ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్షణమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. ఆయన రాజవంశంలో పుట్టి తన తపశ్శక్తి చేత బ్రాహ్మణుడయ్యాడు. విశ్వామిత్రుని తపస్సు చూసి ఇంద్రుడు భయపడి మేనక అనే అప్సరను పిలిచి, విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సును పూర్తి చెయ్యనివ్వకు, అందుకని నువ్వు వెళ్ళి విశ్వామిత్రుడి తపస్సుకు భంగం చెయ్యి అన్నాడు. మేనక విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయడానికి బయలుదేరి విశ్వామిత్రుడున్న ఆశ్రమానికి వచ్చింది. విశ్వామిత్రుడిని కనబడి నమస్కారం చేసి ఆ ఆశ్రమంలో విహరించసాగింది. మేనక అందానికి విశ్వామిత్రుడి మనస్సు చెదిరిపోయింది. వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది. ఆ పసిగుడ్డును మాలినీ నదీ తీరాన నిర్జనారణ్యం మధ్య వదిలి తన మానాన తాను దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంత పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి. మధ్యాహ్నం వేళ కణ్వ మహాముని స్నానం చేయడానికి వచ్చి శకుంతకు పక్షుల రెక్కల నీడన సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి, చుట్టుపక్కల ఆ బిడ్డ తాలూకు మనుషులెవరూ లేకపోవడం చేత ఆ బిడ్డను దగ్గరలోనే ఉన్న తన ఆశ్రమాన్ని తీసుకెళ్లి శకుంతల అనే పేరు పెట్టి తన కూతురిలాగే పెంచసాగాడు. శకుంతల కూడా కణ్వ మహర్షిని తన తండ్రిగా భావించి ఆశ్రమంలో ఉంది.